అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ వింటర్ సీజన్‌లో అందరి ఇళ్లలోనూ జలుబు, దగ్గు, ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు జనరల్‌గా మనము కంఫర్ట్‌గా ఉండాలని చెప్పేసి పెసరపప్పుతో కిచిడీ చేసుకుంటాం కదా! అలా కాకుండా ఎప్పుడూ కిచిడీనే కాకుండా ఇలా పెసరపప్పు చారు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి టేస్ట్. ఇంకా డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది పెసరపప్పు రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. ఇంకా వచ్చేసి టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. దానికోసం అనేసి ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పుని ప్యాన్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అస్సలేమి ఆయిల్ కానీ ఏమి వేయకూడదు. డ్రై రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అవుతూ మనకి మంచి స్మెల్ వచ్చినప్పుడు తీసి కుక్కర్‌లో వేసుకొని బాగా 2, 3 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడే మనము పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చాక లైట్‌గా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడు తాలింపు వేసుకొని, తాలింపులో మనము ఇంగువ అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా ఈ పప్పు, ఇంకా కొంచెం వేడి నీళ్ళు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వేడి నీళ్ళు కూడా పోసుకొని, ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకొని, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పెసరపప్పు చారు రెడీ.